బీఆర్ఎస్ పాలకులు ఆర్థిక సామాజిక దోపిడీకి పాల్పడి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాలనను తమ కుటుంబం కోసం, తమ నలుగురి కోసం అన్నట్లుగా 10 ఏళ్లు చేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సంపదను నలుగురు కుటుంబ సభ్యులు దోచుకుని ఆ డబ్బులతో 4 ఛానళ్లు, పత్రికలు, సోషల్ మీడియా ద్వారా అబద్దాలు పోగేసి ప్రజాప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు ఉప ముఖ్యమంత్రి సతీ సమేతంగా ఏర్రుపాలెం మండలంలోని జమలాపురం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహాకుంభాభిషేక ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి దంపతులకు వేద పండితులు, అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయన వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం మాధవ సేవే మానవ సేవ అనే విధంగా మన సంస్కృతి విలువతో ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకిట అన్వేష్ రెడ్డి, సుడా చైర్మన్ పువ్వల్ల దుర్గప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నోతి సత్యనారాయణ, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మదిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సామాజిక దోపిడీ, ఇంకో పక్కన స్వతంత్ర దోపిడీ. పెత్తందారి భూస్వామ్య విధానంతో రాష్ట్రాన్ని గుప్పెట్లో బిగించి సర్వనాశనం చేసి మళ్లీ తిరిగి తగుదనమ్మా అని చెప్పి ఇద్దరు బయలుదేరి ఒక పక్కన బామ్మర్ది, ఇంకో పక్కన బావ, మేమొస్తాం ఆడికి వస్తారు మీరు. ఇంకా మీ దోపిడీ కోసం కాదు కదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. నిజంగా ఆనాడు ధనిక రాష్ట్రం 8 లక్షల కోట్లు అప్పు మీ చేతిలో ఉంటే నేను అడుగుతా ఉన్నాను సూటిగా వాళ్ళు, ఎందుకు మీరు పేదవాళ్ళకి ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్కన ఎందుకు పేదవాళ్ళకి ఇల్లు కట్టించలేకపోయారు? మీకు నిజంగా తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎందుకు ఉదయం పూట అల్పాహారం పెట్టించలేకపోయారు? మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో తిప్పడానికి ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు? అందరికీ సన్నబియ్యం ఎందుకు ఇప్పించలేకపోయారు? అందరికీ 10 లక్షల ఆరోగ్యశ్రీ ఎందుకు, వైద్యానికి ఎందుకు ఇప్పించలేకపోయారు? ఎక్కడుంది మీకు మానవ కోణం? దోపిడీ రాక్షస కోణం తప్ప ఏమైనా ఉందా? అబద్ధాలని పోగేసి ఆర్భాటంగా ప్రచారం చేసుకోవటం తప్ప ఏమైనా ఉందా? ఎంతకాలం ఇంకా ఈ తెలంగాణ ప్రజలు నమ్మాలి? దీంతో పాటు మీరు ఎవరిని ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా బతకనిచ్చారు? ప్రతి ఒక్కళ్ళ టెలిఫోన్ ట్యాప్ చేస్తే భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే వాళ్ళది మీరు వింటే, అధికారులు మాట్లాడుకుంటుంటే వాళ్ళది వింటే, రాజకీయ నాయకులు మాట్లాడుకుంటుంటే వాళ్ళది వింటే, వ్యాపారస్తులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళది వింటుంది, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళది వింటుంది. అంతిమంగా ఈ రాష్ట్రంలో ఎవడు ఏం మాట్లాడదామన్నా భయంగా బతికే పరిస్థితి తీసుకొని వస్తుంది. స్వేచ్ఛ, స్వాతంత్రం అనే దానికి అర్థమే లేకుండా చేస్తుంది. స్వేచ్ఛను దోపిడీ చేసి, స్వతంత్రాన్ని దోపిడీ చేసి, ఆర్థిక సమూలంగా అరాచకం సృష్టించి దోపిడీ చేసి, సామాజిక న్యాయం లేకుండా దాన్ని దోపిడీ చేసి, ప్రజాస్వామ్యాన్ని పూర్తి అవహేళన చేసి అర్థం లేకుండా చేసినటువంటి మిమ్మల్ని ఇంకా గ్రామాల్లో తిరగలేకపోతాం. అబద్ధాలను పోగేసి రోజుకు ఒక కట్టుకథ అల్లి ఆ కట్టుకథను ప్రచారం చేసుకోవటం కోసం
ఒకడు బీదర్ నుంచి జిల్లాలు పర్యటన చేస్తూ మీకున్నటువంటి దోపిడీ చేసిన సొమ్ముతో కొన్ని పత్రికలు పెట్టుకొని, కొన్ని టీవీ ఛానల్స్ పెట్టుకొని, కొద్ది సోషల్ మీడియా పెట్టుకొని తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారు అనుకుంటే తప్పు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు ఈరోజు స్వేచ్ఛగా బతకాలని కోరుకుంటున్నారు, స్వతంత్రంగా బతకాలనుకుంటున్నారు. ఇక్కడ పోగేసిన ప్రతి రూపాయ వాళ్ళ కోసమే ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. అదే ఈనాడు పాలన అందిస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం, స్వాతంత్రం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు అందిస్తాం. ఈ స్వాతంత్రాన్ని, వాళ్ళ స్వేచ్ఛని ఎప్పుడు కాపాడుతూ ప్రతి రూపాయ వాళ్ళ కోసమే ఖర్చు పెడతామని ఈ ప్రభుత్వం నిబద్ధతతో, అంకిత భావంతో ముందుకు పోతుందని, దీన్ని తట్టుకోలేని కుట్రదారులు తిరిగి మళ్ళీ బయటకు వచ్చి ప్రజా ఆర్భాటాలతో బతికే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలంతా దీన్ని గమనించాలని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలు విజ్ఞప్తి చేస్తాం. నమస్కారం.